మనకెప్పటికీ గుర్తుండిపోయేవి, మనతో పాటు మిగిలిపోయేవి మన మనసుకు తగిలిన గాయాలు. అవి తలుచుకున్నప్పుడల్లా భారంగా ఉంటాయి. ఎప్పుడైనా మనసుని బాధ పెడుతూ ఉంటాయి. కొన్ని గాయాలైతే జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాంటి పెద్ద పెద్ద గాయాలు మన మనసులో ఉన్నప్పుడు, పెద్ద పెద్ద బరువైన బాధలు మనతో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఇది చాలా కష్టాలు అనుభవించి, చాలా సమస్యలతో ముందుకెళ్ళిన వాళ్ళందరికీ ఈ క్వెషన్ మనసులో వస్తుంటుంది. ఎప్పుడైతే పెద్ద గాయం ఉందో, దాన్ని ఎప్పుడైతే తీసుకెళ్తూ ఉంటామో ముందుకి, ఏ సందర్భంలో అయితే మనం ఎక్కువ బాధపడుతూ ఉంటామో, అవి వచ్చినప్పుడల్లా మన జీవితంలో ఏం జరిగినా, మన వర్క్ అనేది దాన్ని అవుట్ మ్యాచ్ చేయాలి. అంటే మనం చేసే పని, మనం పరిగెత్తే ఈ జీవితం, ఇవన్నీ కూడా డబుల్, త్రిబుల్, పదింతలు పెద్దగా ఉండాలి. ఉదాహరణకి మన గాయం కొండంత ఉందనుకోండి, పెద్ద కొండంత. మన కష్టం ఎంత ఉండాలంటే ఆ కొండ కాస్త కొన్ని సంవత్సరాలకి చిన్న రాయిలా కనిపించాలి. సో ఆ విధంగా మనం వర్క్ చేస్తూ వెళ్తే గాయాలు చాలా చిన్నవైపోతాయి. అవి గుర్తొస్తూనే ఉంటాయి. అవి మన వెనకాల ఉంటూనే ఉంటాయి. కానీ వాటిని మనం చూసే దృక్పథం తగ్గిపోతూ వస్తుంది, చిన్నగా అయిపోతూ వస్తుంది. అండ్ మనం అనుకుంటాం, ఒకటే రోజు బాగా కష్టపడిపోయి మన సమస్యలను తీర్చేసుకోవచ్చు కదా, మన గాయాలన్నీ మాపు చేసుకోవచ్చు కదా అని. అయితే అదంత తేలికైన పని అయితే కాదు. మన వర్క్ అనేది ఒక కుండ లాంటిది అనుకోండి. దానిలో ఒక్కొక్క చుక్క నీటి బొట్టు నింపుకుంటూ వెళ్తాం. కుండ నిండాక అర్థమవుద్ది మనం సక్సెస్ అయ్యామని. కానీ ఒక్కొక్క చుక్క నీటి బొట్టు వేయటంసేపు ఆ కుండ నింపగలమా అనే డౌట్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క రోజు మన సక్సెస్ అనే కుండలో చిన్న చిన్న డ్రాప్స్ వేస్తూ వెళ్ళండి. ఒక రోజుకి అది నిండాక, పొంగి పొర్లాక మనకు అర్థమవుద్ది మనం ఎంత కష్టపడ్డామో, మనం ఎంత దృఢ నిశ్చయంతో పనిచేసాము. అంతేగాని గాయాలు చూసి బాధపడకండి. గాయాలే మన జీవితానికి, భవిష్యత్ జీవితానికి కొత్త గేయ రచనలు చేస్తాయి. ఇలాంటి గాయాలు తగిలినప్పుడే మనం చాలా స్ట్రాంగ్గా అవుతాం, దృఢంగా తయారవుతాం. ఎంత పెద్ద గాయం మనకవుతే మనం అంత జాగ్రత్తగా భవిష్యత్ ప్రణాళిక రచించుకుంటాం. కాబట్టి ఎప్పుడు కూడా తగిలే గాయాలకు, జీవితంలో వచ్చే బాధలకు భయపడవద్దు.